చుక్కకూరకు దాదాపుగా అంత ఫంగల్ అటాక్ ఏమి ఉండదండి. ఒకవేళ చేరితే మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. మనము ఆకుకూరలను పెంచుకునే విధానం వచ్చేసి వెడల్పుగా ఉన్న వాటిలో పెంచుకుంటే బాగా గ్రో అవుతుందండి. వెడల్పుగా చిన్న చిన్న టబ్స్లో కూడా పెంచుకోవచ్చు, కానీ వెడల్పుగా ఉన్న వాటిలో పెంచుకుంటే మనకి ఇది గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది, ఇలా వెడల్పుగా పెరగడానికి. అలాగే మనము చుక్కకూరను ఒక్కసారి వేసిన తర్వాత 4-5 మంత్స్ వరకు మనము హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఇంకా తర్వాత మెల్లిగా ఆకు ముదురుతూ ఉంటుంది, అప్పుడు మాత్రం నేను తీసేస్తానండి. ఒక 4 మంత్స్ వరకు మాత్రం హార్వెస్ట్ చేస్తాను. చుక్కకూర వచ్చేసి ఇలా బాస్కెట్ నిండా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఈ డేకు నేను పప్పు చేయడానికి ఇలా ఫ్రెష్గా కట్ చేసుకుంటా చుక్కకూరతోటి. ఈరోజు మనము దాల్ రెసిపీ చేసేద్దాము. చుక్కకూర పప్పు పుల్ల పుల్లగా